వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి అందరికీ కూడా మార్క్స్ తెలిసాయి కదా. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది, మరి మెరిట్ లిస్ట్ తర్వాత మరి సెలక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, మరి సెలక్షన్ లిస్ట్ తర్వాత ఏంటి ప్రాసెస్ అనేది, అంటే డిఎస్సి జాబ్ రావడానికి ఏంటి ప్రాసెస్ అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మరి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే మనందరికీ కూడా మార్కులు ఏంటనేది తెలిసింది. నెక్స్ట్ మనం అందరూ కూడా మెరిట్ లిస్ట్ కోసం చూస్తున్నాం. మరి మెరిట్ లిస్ట్ అనేది అన్ని డిస్టిక్లకి ఒకటే ఉంటుందా అంటే కాదు. ప్రతి డిస్టిక్ కూడా ఒక మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరికి ఒక మెరిట్ లిస్ట్, వెస్ట్ గోదావరికి ఇంకొకటి, ఇంకా కృష్ణా డిస్టిక్ ఏమో వేరే మెరిట్ లిస్ట్. అంటే ఎవ్రీ డిస్టిక్, అంటే ప్రతి డిస్టిక్కి ఒక మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది, ఏ డిస్టిక్ ఆ డిస్టిక్. అయితే మరి మెరిట్ లిస్ట్లో ఎవరెవరు ఉంటారు అంటే, ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి రాసుంటారో వాళ్ళందరూ కూడా ఉంటారు. మీకు ఎంత తక్కువ మార్క్స్ వచ్చినా ఎంత ఎక్కువ మార్క్స్ వచ్చినా అందరూ కూడా లిస్టులో ఉంటారు. మొత్తం హైయెస్ట్ నుంచి లోయెస్ట్ మార్క్స్ వరకు ర్యాంక్ ఆధారంగా, ఓన్లీ మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగానే ఈ ర్యాంక్ అనేది ఇస్తారు. మీ క్యాస్ట్ని బట్టో ఇంకా దేన్ని బట్టో మీకు ర్యాంక్ ఇవ్వరు. మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఈ మెరిట్ లిస్ట్లో హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు, ఫస్ట్ ర్యాంక్ నుంచి ఇంకా ఎన్ని వేల మంది రాస్తే అన్ని వేల మంది వరకు ర్యాంక్ అనేది ఇస్తారు. మరి మెరిట్ లిస్ట్లో ఎవరు ఉండరు అంటే, మనకి కొంతమందికి నాట్ క్వాలిఫైడ్ అని వచ్చిందన్నారు కదా. వాళ్ళకి ఎందుకు నాట్ క్వాలిఫైడ్ అని వచ్చిందంటే, కొంతమంది టెట్ రాయకుండా డిఎస్సి రాశారు కదా. అంటే ఓన్లీ డిఎస్సి ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఒక అవగాహన కోసమే టెట్ లేకపోయినా కొంతమంది డిఎస్సి ఎగ్జామ్ అనేది రాశారు. వాళ్ళకి నాట్ క్వాలిఫైడ్ అని వచ్చింది. ఎవరైతే టెట్ రాయకుండా లేకపోతే టెట్ క్వాలిఫై అవ్వకుండా జస్ట్ ఏవో నెంబర్స్ ఇచ్చేసి ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ అయితే అప్లై చేశారో వాళ్ళకి నాట్ క్వాలిఫైడ్ అని వచ్చింది. రిమైనింగ్ ఎవరైనా సరే వాళ్ళకి ఎంత తక్కువ వచ్చినా క్వాలిఫైడ్ అని వచ్చింది. ఎవరైతే క్వాలిఫైడ్ అని వచ్చిందో, అంటే వ్యాలిడ్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి, అంటే క్వాలిఫై ఉండి మీకు డిఎస్సిలో ఎంత తక్కువ వచ్చినా మీరందరూ కూడా మెరిట్ లిస్ట్లో ఉంటారు. హైయెస్ట్ మార్క్స్ అంటే ఎవరైనా 98 అట్లా 90 ఇలా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, అంటే చాలా తక్కువ 20 మార్క్స్ వచ్చినా సరే కూడా మీరందరూ కూడా మెరిట్ లిస్ట్లో, ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా మెరిట్ లిస్ట్లో ఉంటారు. అంటే మొత్తం ఏపీలో, అంటే మీ డిస్టిక్లో ఎవరైతే అందరూ రాశారో వాళ్ళందరూ కూడా మెరిట్ లిస్ట్లో ఉంటారు. మనకి మెరిట్ లిస్ట్ అనేది ఒక పీడిఎఫ్ రూపంలో ఇస్తారు. అందులో వాళ్ళ పేరు, ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది. వాళ్ళ పేరు, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ఏంటి, ఇంకా వాళ్ళు ఏ కేటగిరీలో రాశారు, వాళ్ళకి టెట్ మార్క్స్ ఎన్ని, అలాగే డిఎస్సిలో ఎన్ని వచ్చినాయి, ఇంకా ఫైనల్ మార్క్స్ ఏంటి, ఇలా మొత్తం కూడా వాళ్ళ కేటగిరీతో సహా అన్నీ కూడా డీటెయిల్స్ అనేవి వస్తాయి. మనకి కనుక మెరిట్ లిస్ట్ వస్తే మన కేటగిరీలో మనకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. మనకి మెరిట్ లిస్ట్లో పేరున్నంత మాత్రాన మనకి జాబ్ వచ్చినట్టు కాదు. అలా అని టాప్ 100లో ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుందంటే అది కూడా కాదు. మీకు 1000 ర్యాంక్ వచ్చినా 6000 ర్యాంక్ వచ్చినా, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా మీ కేటగిరీలో మీకన్నా ఎక్కువ మార్క్స్ ఎవరికి ఎక్కువ మందికి రాకుండా ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. జాబ్ రావాలంటే టాప్ 100లోనే ఉండాలని ఏమీ లేదు. కాబట్టి ఎంత ర్యాంక్ వచ్చినా మీ కేటగిరీలో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీకన్నా ఎక్కువ మార్క్స్ రాని వాళ్ళు ఉంటే కనుక మీకు ఎంత ర్యాంక్ ఉన్నా ఎన్ని మార్క్స్ ఉన్నా సరే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంది. మరి మెరిట్ లిస్ట్ అనేది ఓన్లీ మార్క్స్ని బట్టే ఉంటుంది. అంటే మార్క్స్ని బట్టే మీకు ర్యాంక్ అనేది ఇస్తారు. కానీ ఈ మెరిట్ లిస్ట్లో మార్క్స్ని బేస్ చేసుకునే మీకు ర్యాంక్ అనేది ఇస్తారు, కానీ క్యాస్ట్ని బేస్ చేసుకుని మాత్రం అస్సలు ఇవ్వరు. మరి మెరిట్ లిస్ట్ అనేది ఈ నెల 16న వస్తుందని ఈనాడు పేపర్లో వేశారు. మరి 16నే రావచ్చు, లేదా అంతకన్నా ముందు కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం ఉంది. మరి మెరిట్ లిస్ట్ తర్వాత 1:1 రేషియోలో, మరి మెరిట్ లిస్ట్ తర్వాత 1:1 రేషియోలోనో, నాకు తెలిసి 1:1 రేషియో అనుకుంటున్నాను, లేకపోతే 1:2 రేషియోలోనో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం 1:1 రేషియోలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఎందుకంటే మనకి న్యూస్ పేపర్లో వేశారు 1:1 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని వేశారు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా వెళ్ళాలి, మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన ఫోన్కి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరెవరు వెళ్ళాలనేది మనకి మెసేజ్ రూపంలో వస్తుంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరిని పిలుస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరిలో ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ ఉంది. మరి ఈడబ్ల్యూఎస్లో మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమందికి ఆ పోస్ట్కి తగ్గ మార్కులు వచ్చినాయి,
ఇది చూస్తారు. దాన్ని బట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళకి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు సెలక్షన్ లిస్టు రిలీజ్ చేస్తారు. మరి సెలక్షన్ లిస్ట్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వస్తుంది. అందరూ మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ వస్తుంది అనుకుంటారు. కాదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కరెక్ట్గా చేయించారో, అంటే అన్ని డాక్యుమెంట్స్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ని చూపించారో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చూపిస్తారో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళు సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టు. మరి సెలక్షన్ లిస్ట్ అనేది రోస్టర్ పాయింట్స్, కేటగిరీ, ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి దాన్ని బట్టి ఫైనల్ చేస్తారు. కాబట్టి ఈ సెలక్షన్ లిస్ట్లో ఎవరుంటే వాళ్ళకి జాబ్ వచ్చినట్టు. మళ్ళీ సెలక్షన్ లిస్ట్ తర్వాత కూడా మెరిట్ లిస్ట్ కమ్ రోస్టర్ లిస్ట్ అనేది ఉంటుంది. దీన్ని బట్టి మెరిట్ లిస్ట్ కమ్ రోస్టర్ లిస్ట్ అనేది ఇంక లాస్ట్. దీని ద్వారానే ఎవరైనా వాళ్ళకి కావాల్సిన స్కూల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. చూసారు కదా, ఫస్ట్ మన అందరికీ మార్క్స్ వచ్చినాయి కదా, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ రావాలి. మెరిట్ లిస్ట్ అనేది ఎవ్రీ డిస్టిక్ ఒక మెరిట్ లిస్ట్ ఉంటుంది. దీంట్లో హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ మార్క్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ పేరు మెరిట్ లిస్ట్లో ఉంటుంది. తర్వాత ఈ ర్యాంక్ ఆధారంగా, రోస్టర్ పాయింట్స్ ఆధారంగా, కేటగిరీ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైతే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చూపించారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళే సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకి జాబ్ వచ్చినట్టు. ఈ సెలక్షన్ లిస్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ కమ్ రోస్టర్ లిస్ట్ అనేది ఇంకొకటి ఉంటుంది. దాని ద్వారానే మీకు నచ్చిన స్కూల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగా డిఎస్సిలో జాబ్ అనేది ఇస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.